మళ్ళీ ఇంకొక జన్మ అంటూ ఉంటే డైరెక్టర్గా మాత్రం అస్సలు పుట్టను అంటూ డైరెక్టర్ గుణశేఖర్ గారు చెప్పినటువంటి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే నార్మల్గా డైరెక్టర్గా ఎదగాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది అవమానాలు ఉంటాయి, ఎంత కష్టపడితే పగలు రాత్రి అని తేడా లేకుండా ఒక స్టోరీ కోసం ఆలోచిస్తే వాళ్ళు ఈ స్థాయికి వస్తారనేది దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. సో మరి అన్ని అవమానాలు కావచ్చు, అన్ని కష్టాలు కావచ్చు, అవన్నీ చూసి ఈ స్థాయికి వచ్చిన ఆయన ఇప్పుడెందుకు ఈ విధంగా అంటూ ఉన్నారు అనే దాని గురించి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో దానికి కూడా సమాధానం ఆయనే చెప్పడం జరిగింది. సో మరి రీసెంట్గా యుఫోరియా అనే ఒక సినిమాతోని వచ్చారనమాట. ప్రజెంట్ మన సమాజంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి, ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, దుర్మార్గాల గురించి ఆయన యొక్క సినిమాలో చాలా న్యాచురల్గా చూపించారు. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడే ఈ యొక్క మాట గుణశేఖర్ గారు చెప్పారు. ఏ విధంగా అంటే, నాకు మళ్ళీ ఇంకొక జన్మ అంటూ ఉంటే డైరెక్టర్గా మాత్రం అస్సలు పుట్టను, వద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి. అండ్ అక్కడ ఉన్నటువంటి యాంకర్ వెంటనే క్వశ్చన్ అడిగారు, ఎందుకు సార్ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటి అని చెప్పేసి యాంకర్ అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ ఒక ఎమోషనల్ వర్డ్స్ అనేవి చాలా మందిని కూడా కనెక్ట్ చేశాయి. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనే వ్యక్తి తను ఒక స్టోరీ రాసుకోవడానికి కానీ, ఈ విధంగా ముందుకు రావడానికి కానీ దాని వెనకాల ఎన్ని కష్టాలు పడి ఉంటే, ఎన్ని రోజుల శ్రమ ఉంటే ఈ విధంగా వస్తారనేది నాకు తెలుసు. అండ్ నిద్ర అనేది డైరెక్టర్కి మాత్రం అస్సలు ఉండదు. వన్స్ డైరెక్షన్ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్క క్షణమైనా కూడా హాయిగా నిద్రపోతాడంటే ఖచ్చితంగా ఉండనే ఉండదు. నేను 1992లో ఒక ప్రశాంతమైనటువంటి నిద్రని పోగొట్టుకున్నాను, వదిలేశాను. స్టిల్ ఇప్పటి వరకు కూడా అలాంటి ఒక హాయి నిద్ర ఉన్నటువంటి ఒక్క క్షణాన్ని కూడా నేను చూడలేదు. ఇప్పటి వరకు అదే విధంగా నిద్రలేని రాత్రులనే గడుపుతున్నాను అని చెప్పేసి. సో మరొక జన్మైనా ఉంటే అక్కడైనా కూడా నేను హాయిగా పడుకోవాలి, హాయిగా నిద్రపోవాలి అనుకుంటున్నాను. అందుకోసమని డైరెక్టర్గా పుట్టను అని చెప్పేసి చెప్తున్నాను అని చెప్పేసి గుణశేఖర్ గారు చెప్పారు. సో ఈ యొక్క ఎమోషనల్ వర్డ్స్ అనేవి చాలా మందికి కూడా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఫీల్డ్లోకి రావడానికి, డైరెక్షన్ ఫీల్డ్ కానీ, యాక్టింగ్ ఫీల్డ్ కానీ, అండ్ అదేవిధంగా టెక్నీషియన్స్ కావచ్చు, ఈ విధంగా రావడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాకపోతే అందులో అంటే ముందుకొచ్చి వాళ్ళు స్టాండ్ తీసుకొని నిలదొక్కుని నిలవాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది ఒక్కసారి గుణశేఖర్ గారి మాటలు వింటే అందరికీ కూడా అర్థమవుతుంది. సో మరి ఆయన యొక్క ఎమోషనల్ వర్డ్స్ అనేవి సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.